వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహరించే తీరును, అలాగే కొన్ని మీడియా సంస్థలు ఆయనకు మద్దతుగా ప్రచారం చేసే విధానాన్ని జగన్ గారు తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారిపై జగన్ చేసిన ప్రధాన విమర్శ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక డ్రామా చేస్తాడు అనేది. అంటే ఒక కీలకమైన ఇబ్బంది లేదా సమస్య ప్రజలోకి వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి బదులుగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తారని జగన్ అభిప్రాయపడ్డారు. సమస్యపై దృష్టి మళ్లించే క్రమంలో చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ చేసి గుడిలో లడ్డు అంటారు అని పేర్కొన్నారు జగన్. ఈ సామెతను ఉపయోగించడం ద్వారా ఆయన సమస్య యొక్క తీవ్రతను తగ్గించేందుకు లేదా ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తారని, ఆకర్షణీయమైన కానీ అసంబద్ధమైన విషయాలతో దృష్టిని మరలుస్తారని జగన్ పరోక్షంగా సూచించారు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థల పాత్రపైన జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా టీవీ5, ఏబిఎన్ ఛానళ్లు చంద్రబాబు ఏం చేసినా డంకా డబా కొడతారు అని ఆయన ఆరోపించారు. అంటే ప్రతిపక్ష నేత ఏ చిన్న పని చేసినా లేదా ఆయన వైఖరి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ ఛానళ్లు అతిగా ప్రచారం చేస్తూ ఆయనకు అనుకూలంగా వార్తలను అందిస్తాయని జగన్ ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాస్ డ్రాగింగ్ తరహాలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సమస్యలను ఎదుర్కొనే విధానం, మీడియా మద్దతుపై జగన్ చేసిన తీవ్రమైన విమర్శలు రాబోయే రోజుల్లో ప్రతిపక్షం నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి ఏ పొద్దు కూడా అనుకోలే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు. వెంటనే ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటా, దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్. మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 డంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండే. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్మును వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం.